హాయ్ మామా, వెల్కమ్ టు సీనే మామా. ఈరోజు మనం డ్యూడ్ సినిమాని డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి సినిమా పిచ్చోళ్ళుంటే తొందరగా చేసుకోండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. టెక్నికలీ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నేను పర్సనల్గా ఎంజాయ్ చేశా. యాజ్ యూజువల్ ముందు హైస్, తర్వాత లోస్, ఆ తర్వాత కన్క్లూజన్ గురించి మాట్లాడుకుందాం. హైస్. మొదటిది సాయి భయంకర్ మ్యూజిక్. అది సాయి అభ్యంకర్ కదా. అంటే మ్యూజిక్ ఆ రేంజ్లో కొట్టాడు. ఆర్టిస్ట్ ఎవ్వరికైనా ఒక గర్వం ఉంటది, నువ్వేదైనా ఇన్పుట్ ఇవ్వు, ఆడియన్స్ని నేను మెస్మరైజ్ చేస్తా అని. అండ్ హీ డిడ్ ఇట్. మొత్తం మ్యూజిక్తో నెట్టుకొచ్చాడు. ఒక్క సాంగ్లో ఇన్ని వేరియేషన్స్ ఏందయ్యా, అన్నీ వర్కౌట్ అయినాయి. ఆయన హ్యూమన్ ఎమోషన్స్, ఫీలింగ్స్తో మ్యూజిక్ చేశాడు. బూమ్ బూమ్ బాండు పో ఎండి నీ గుండెలోన సాంగ్స్తో ఆట ఆడుకుంటాడు. బీజిఎం గురించి చెప్పాలంటే ఆ ఇంటర్వెల్, క్లైమాక్స్, హై చాలు వావ్. డైరెక్టర్, డిఓపి అండ్ ఎడిటర్ అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చించేశారు. ముఖ్యంగా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా బాగా రాశారు. ఎవ్రీ సీన్లో ఒక స్టైల్, స్వాగ్ ఉంటది. చంపదెబ్బలకి ఆయనిచ్చిన రియాక్షన్స్ బాగున్నాయని నాగార్జున గారన్నారు అనేది నాట్ అ మీమ్ ఎనీమోర్. ఫోన్ని గాల్లోకి ఎగిరేసి పట్టుకోవడం, గాల్లో చిట్కేయడం, ఎవ్రీథింగ్ నాకు వర్కౌట్ అయినాయి. మిగిలింది కన్క్లూజన్లో మాట్లాడుకుందాం. లోస్. ఈ సినిమా కొంచెం ఎర్లీగా వచ్చింది, ఎందుకంటే ఇంకా చాలామంది ఒక హీరో, హీరోయిన్, విలన్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్లోనే సినిమా చూస్తున్నారు. ఈ సినిమా ఆ స్ట్రక్చర్ అంతా మార్చేసింది. అది చాలామంది కనెక్ట్ కాకపోవటానికి రీజన్. కానీ ఇది జెన్జీ జనరేషన్ అండి. 6 నెలల్లో చిన్నప్పట్నుండి ప్రేమించినోన్ని వదిలేసి ఇంకొకరిని పట్టుకుంది అంటే నమ్మాలి మరి. కొంచెం కష్టమే, కానీ నమ్మేద్దాం. హీరోయిన్ లవ్ చేసిన అబ్బాయి క్యారెక్టర్ నాకెక్కలేదు. ఫర్ ఎగ్జాంపుల్, రాంజనా సినిమా తీసుకుంటే అభయ్ క్యారెక్టర్కి మనం కన్వీన్స్ అవుతాం. కానీ ఇక్కడ వీడికి ఎలా పడిపోయిందిరా అనుకుంటాం. టోటల్ సినిమా అంతా ప్రదీప్ రంగనాథ్ చుట్టే తిరుగుద్ది. కంక్లూజన్. డ్యూడ్ సినిమా టైటిల్లో కూడా చూసుకుందాం. డ్యూడ్ అనేది ఒక ఫ్రెండ్ని కామన్గా పిలిచే పదం. ఇది అలాంటి ఒక్క ఫ్రెండ్ కథ. మీరు సరిగ్గా గమనిస్తే ఆ లోగో ఇద్దరి ఫ్రెండ్స్ హ్యాండ్ పంచ్ లాగా ఉంటుంది. అందులో ఒక హార్ట్ బ్రేక్ అయింటుంది. అది ఎందుకో ఎవరిదో చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఎక్సలెంట్ థింకింగ్. సినిమా పాయింట్ మొత్తాన్ని ఒక్క డైలాగ్లో చెప్తారు. తాలికి విలువ కాదు, అది కట్టించుకునే అమ్మాయి ఫీలింగ్స్కే విలువ అని. దాన్ని జస్టిఫై చేయడానికి స్టార్టింగ్ సీన్లో ప్రదీప్ ఎక్స్ లవ్ పెళ్లిలో తాళి తెంపుతాడు. డైరెక్టర్ ఇంటెన్షన్ అక్కడే తెలుస్తుంది. సినిమాలో ప్రదీప్ క్యారెక్టర్లో వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఒక స్వాగ్ అండ్ స్టైల్తో ఉండే అతి మంచి వ్యక్తి డ్యూడ్. సినిమా సెటప్లోనే డ్యూడ్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ఇన్స్టాల్ చేశారు. కుక్కలకి బిస్కెట్స్, పిల్లలకి పాలు పోసి పెంచుతాడు. మామ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఏ హెల్ప్ అందుకోడు, ఎంత డబ్బులిచ్చినా తీసుకోడు. మరీ ముఖ్యంగా ఇతరుల ముఖంలో ఆనందం చూసే పనినే ఉద్యోగంగా చేస్తుంటాడు. బండి కూడా ఉండదు కాని యాటిట్యూడ్, స్వాగ్, స్టైల్లో తగ్గడు. అలాంటివాడు తన చిన్నప్పట్నుండి తోడుగా ఉన్న అమ్మాయి కష్టాల్లో ఉంది అంటే వదిలిపోడు కదా. అదే డ్యూడ్. మమితా క్యారెక్టర్ గురించి చాలా కాంట్రవర్సీలు జరిగాయి. ఒకసారి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూద్దాం. చిన్నప్పట్నుండి ఒకరిని ప్రేమిస్తుంది, అందరి ముందు గొప్పగా ప్రపోజ్ చేస్తుంది, అతను ఓకే చెప్పాక అంతకన్నా ఎక్కువగా ఆనందిస్తుంది, అది అబద్ధమని తెలిసాక గుండె పగిలేలా బాధపడుతుంది. అంత ప్రేమని మర్చిపోవడానికి అందరికీ దూరంగా పోతుంది. నిజానికి ఆ ప్రేమ అక్కడే చచ్చిపోయింది. హార్ట్ బ్రేక్ అయింది, మళ్ళా అతుక్కోదు. ఆ బాధ నుండి బయటపడటానికి ఒకడు హెల్ప్ చేస్తాడు, ప్రేమిస్తాడు, ప్రేమించబడతాడు. చావుకి భయపడి ప్రదీప్తో పెళ్లికి ఓకే చెప్తే అప్పుడు తప్పుగా అనుకోవాలి, కాని అలా చెయ్యదు. ఎప్పుడైతే ప్రదీప్ తనని ప్రేమిస్తున్నాడో అని తెలిసాక తన జీవితం గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. గుడ్ క్యారెక్టర్. ఓవరాల్ సినిమా బావుంది. హీరో హీరోయిన్ ప్యాటర్న్లో కాకుండా ఒక ఫ్రెండ్, ఒక డ్యూడ్ స్టోరీలా చూడండి. By the way, ఈ అమ్మాయి బావుంది. Is the discussion about Dude? See you in the next video. Dude, this is Cine Mama, signing off.